హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి మ్యాన్కైండ్ ఫార్మా, సెకండ్ కంపెనీ మిలాన్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు కంపెనీలో కూడా మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మ్యాన్కైండ్ ఫార్మాలో ఇంటర్వ్యూలో అనేది ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. జనవరి 10వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మ్యాన్కైండ్ ఫార్మా లిమిటెడ్, యూనిట్ 3, కున్జా విలేజ్, రాంపూర్ ఘట్ రోడ్, సిరమౌర్ డిస్టిక్, హిమాచల్ ప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months ప్లే స్లిప్లు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వాళ్ళని కనెక్ట్ అవ్వాలంటే 2 ఫోన్ నెంబర్, 1 మెయిల్ ఐడి ఇచ్చారు. ప్రేమ్ కుమార్ సింగ్ అది 987807405777 ఈ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి వచ్చేసి prem.singh@mankindpharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. సెకండ్ నెంబర్ వచ్చేసి రెబేకా సింగ్ గారిది 7807987746 ఈ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి ద్వారా అయితే rebecca.singh@mankindpharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే వీళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసి USFDA, MHRA అప్పుడు పొందిన కంపెనీ. ఈ 2 రెగ్యులేటరీ ఆడిట్స్ గురించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళు ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. మనకు పొజిషన్లో వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీ ఫార్మా, MSc కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. నాలెడ్జ్ వచ్చేసి GCHS, UV, HPLC, LCMS వీటి మీద మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. స్టెబిలిటీ శాంపుల్ మీద, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ మీద, రా మెటీరియల్స్ మీద, వాటి ఎనాలిసిస్ మీద మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మ్యాన్కైండ్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మిలాన్ ల్యాబొరేటరీస్. జనవరి 11వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హోటల్ గింజీర్ 1, రైల్వే స్టేషన్ రోడ్, ఆపోజిట్ పటేల్ సూపర్ మార్కెట్, మఫ్సర్ జిన్ కాంపౌండ్, బారూచ్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు వీళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 7069007312 ఇది ఒక నెంబరు. సెకండ్ నెంబర్ వచ్చేసి 7069007996 ఇది ఒక సెకండ్ నెంబరు. ఈ 2 నెంబర్లకి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కంపెనీలో పొజిషన్లో వేకెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా చూద్దాం. పొజిషన్ వచ్చేసి DGM ఫ్యాక్టరీ SVP అండ్ OSD వాళ్ళకి ఒక పొజిషన్ అనేది ఉంది వేకెన్సీ. 20 సంవత్సరాలు అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అడ్మిన్ ఆఫీసర్గా 2 పోస్టులు ఉన్నాయి. 3 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ QC వాళ్ళకి పొజిషన్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ PDC వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ అయితే ఒక పోస్ట్ ఉంది. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆఫీసర్ ఇంజనీరింగ్ షాప్ ఫ్లోర్ వారికి 2 పోస్టులు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకే ఎక్స్పీరియన్స్ అనేది ఉండొచ్చు. ఆఫీసర్ ఇంజనీరింగ్ అండ్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండవు. ఫిట్టర్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వాటర్ సిస్టమ్ ఆపరేటర్కి ఒక పోస్ట్ ఉంది. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆఫీసర్ ప్రొడక్షన్ OSD వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ OSD వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి. 7 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాన్యులేషన్ ఆపరేటర్కి 7 పోస్ట్స్ ఉన్నాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కటింగ్ ఆపరేటర్కి 3 పోస్ట్స్ ఉన్నాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సైట్ ఆపరేటర్కి 3 పోస్ట్స్ ఉన్నాయి.
2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్యూబ్ ఫిల్లింగ్ ఆపరేటర్కి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బ్లిస్టర్ ఆపరేటర్కి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వేరియస్ ఆపరేటర్కి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ప్రొడక్షన్ ఎస్విపి వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. 7 to 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్కి ప్రొడక్షన్కి 3 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీల్ క్యాపింగ్ ఆపరేటర్కి 4 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీల్ ఫిల్లింగ్ ఆపరేటర్కి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాంపియల్ ఫిల్లింగ్ ఆపరేటర్కి 3 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్కి అయితే 6 పోస్టులు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆటోక్లోవ్ ఆపరేటర్కి 4 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వ్యూవల్ ఫిల్లింగ్ ఆపరేటర్కి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైఫ్ పిల్లర్ ఆపరేటర్కి 2 పోస్టులు ఉన్నాయి. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్కి క్యూఏ వాళ్ళకైతే 2 పోస్టులు ఉన్నాయి. 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ క్యూఏ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకటి ఫ్రెండ్స్, ఈ విధంగా మిలాన్ ల్యాబొరేటరీస్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది పోస్టులు ఏ పోస్టులు ప్రకారం ఏ వేకెన్సీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలని క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్. జనవరి 10వ తారీఖు నాడు సాటర్డే రోజున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ 3203, అంకులేసర్ జిఐడిసి, అంకులేసర్ ఐఎన్ఏ, అంకులేసర్ గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు 3 మెయిల్ ఐడీలు ఇచ్చారు. ఈ మెయిల్ ఐడీల ద్వారా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 3 months పే స్లిప్లు, ఆధార్ కార్డు, ఆఫర్ లెటర్ ఇవి తీసుకెళ్ళినట్టయితే మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మనకి సిటీసీ రేంజ్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకి 7,50,000, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి 6,90,000, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి అయితే 5 లక్షలు, జూనియర్ ఆఫీసర్కి అయితే 3,80,000 అనేది వీళ్ళు ఫర్ యానం ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు తీసుకోవడం జరుగుతుంది. 1 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా, బీఈ, బీటెక్, కెమికల్, బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్లోకి జూనియర్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు తీసుకుంటారు. 1 year నుంచి 10 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. హెచ్పిఎల్సీ, డీసీ, రివ్యూయర్, మైక్రో వీళ్ళకి నాలెడ్జ్ అనేది కలిగి ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు తీసుకోవడం జరుగుతుంది. 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా, బీఈ, బీటెక్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాడిలా ఫార్మాస్యూటికల్స్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్ చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.